Hey everyone, welcome back to the series again. ఈ రోజు కొత్త ప్రాబ్లమ్తో వచ్చేసాం మళ్ళీ రొటేట్ అరే ప్రాబ్లమ్ నెంబర్ 189 ఇన్ లీడ్ కోడ్. ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూస్తుంటే గివెన్ అండ్ ఇంటీజర్ అరే నమ్స్ రొటేట్ ద అరే టు ద రైట్ బై k స్టెప్స్. రైట్ సైడ్ కి k స్టెప్స్ రొటేట్ చేయాలంట. వేర్ k ఇస్ నాన్ నెగటివ్ ఇంటీజర్. మనకు ఈ రిటర్న్ టైప్ కూడా వాయిడ్ ఇచ్చాడు, అంటే నమ్స్ నే మనము మాడిఫై చేయాలి అండ్ k కూడా ఇచ్చేసాడు ఫంక్షన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నమ్స్ 1 2 3 4 5 6 7 ఇచ్చాడు అండ్ k ఈక్వల్ టు 3 ఇచ్చాడు. సారీ, k ఈక్వల్ టు 3 అంటే ఫస్ట్ రైట్ సైడ్ కి రొటేట్ చేయాలి. ఫస్ట్ అయితే 7 వచ్చేసి లాస్ట్ లో నుంచి తీసేసి ఫస్ట్ పెట్టాడు, అంటే రైట్ సైడ్ కి మూవ్ అయింది ఒక పాయింట్. మళ్ళీ లాస్ట్ లో 6 ఉంది, ఆ 6 తీసుకొని వచ్చి ఫస్ట్ లో పెట్టాడు. మళ్ళీ లాస్ట్ లో 5 ఉంది, ఆ 5 తీసుకొని వచ్చి ఫస్ట్ లో పెట్టేశాడు. ఇలాగా రైట్ సైడ్ కి రొటేట్ చేశాడు. ఇప్పుడు k ఈక్వల్ టు 2 అంటే 99 ఉండేది ఫస్ట్ 99 లాస్ట్లో ఉంది, దాన్ని ఫస్ట్లో పెట్టాడు. మళ్ళీ లాస్ట్లో 3 ఉంది, 3 తీసుకొని వచ్చి ఫస్ట్లో పెట్టాడు. ఇది ప్రాబ్లము. మనం ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక అప్రోచ్ ఉంది, సింపుల్ అప్రోచ్. ఏంటంటే టెక్స్ట్ ఎడిటర్ ఓపెన్ చేసాం. ఇది నమ్స్ అరే వాడు ఇచ్చింది. k టైమ్స్ని వాడు రైట్ సైడ్కి k ఈక్వల్ టు 3 ఇచ్చాడు. 3 టైమ్స్ రైట్ సైడ్కి రొటేట్ చేయమన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం అరేని మనం రివర్స్ చేద్దాం. ఏమైతుంది రివర్స్ చేస్తే 7 6 5 4 3 2 1 అయితే ఓకే. ఇప్పుడు k ఎలిమెంట్స్ అన్నాడు. రైట్ సైడ్కి రొటేట్ చేసిన తర్వాత రైట్ సైడ్కి 3 ఎలిమెంట్స్ని రొటేట్ చేయమన్నాడు. ఓకే, మనం ఇప్పుడు రివర్స్ చేసిన అరేలో ఫస్ట్ 3 ఎలిమెంట్స్ని రొటేట్ చేద్దాం. 3 ఎలిమెంట్స్ని రివర్స్ చేద్దాం. మళ్ళీ 5 6 7 అయితే ఇప్పుడు లాస్ట్ రిమైనింగ్ ఎలిమెంట్స్ని కూడా రివర్స్ చేద్దాం. 1 2 3 4. ఇప్పుడు మీకు వచ్చిన రిజల్టెంట్ ఆన్సరే 5 6 7 1 2 3 4. ఇక్కడ మనకు వచ్చిన అవుట్పుట్. ఓకే, ఇది అప్రోచ్. దీన్ని చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ k ఈక్వల్ టు 2 ఇచ్చాడు వాడు, కానీ మన దగ్గర నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 1 ఉన్నాయి, కానీ k ఈక్వల్ టు 2 ఇచ్చాడు. అప్పుడు 2 టైమ్స్ ఎట్లా రొటేట్ చేస్తాం? రైట్ సైడ్కి రొటేట్ చేయలేం. సో ఎప్పుడైనా రొటేషన్ వచ్చినప్పుడు మనం ఇది మైండ్లో పెట్టుకోవాలి. k ఈక్వల్ టు k మాడ్యులస్ నమ్స్ డాట్ లెంత్. ఇలా చేసినప్పుడు k ఏమైంది? k ఈక్వల్ టు 0 అయింది. అప్పుడు ఈ నెంబర్ని రొటేట్ చేయాల్సిన అవసరమే లేదు. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్. ఓకే, k ఈక్వల్ టు k మాడ్యులో నమ్స్ డాట్ లెంత్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ మొత్తం అరే మొత్తాన్ని రివర్స్ చేయాలి. ఒక ఫంక్షన్ రాసుకున్నాం. పబ్లిక్ static void reverse. ఇందులో నమ్స్ ని ఇన్పుట్ ఇద్దాం. అంటే స్టార్ట్ పాయింట్ ఒకటి, ఎండ్ పాయింట్ ఒకటి, ఈ రెండింటిని ఇన్పుట్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏమనుకున్నాం? స్టార్టింగ్లో అన్ని ఎలిమెంట్స్ని రివర్స్ చేద్దాం అనుకున్నాం. ఓకే, రివర్స్లో nums 0 nums dot length. ఓకే, nums dot length మైనస్ nums dot length ని పంపిద్దాం. దీన్ని రివర్స్ చేయాలి అంటే ఇక్కడ కండిషన్ ఏంటి? వైల్. ఇప్పుడు రివర్స్ చేయాలనుకోండి, ఎలా చేయాలి? ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ స్వాప్ చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్. మళ్ళీ 2 6 స్వాప్ చేయాలి. మళ్ళీ 3 5 స్వాప్ చేయాలి. 4 ఒకటి మిగిలింది, వదిలేయాలి. అలాగా వైల్ స్టార్ట్ ఈస్ లెస్ దాన్ ఎండ్. ఇక్కడ నమ్స్ డాట్ లెంత్ -1 పంపిద్దామండి. పంపిస్తే ఇప్పుడు ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకొని అరే ఆఫ్ స్టార్ట్ని స్టోర్ చేసుకుందాం. ఇప్పుడు అరే ఆఫ్ స్టార్ట్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఎండ్, అంటే స్టార్టింగ్ ఎలిమెంట్లో ఎండ్ ఎలిమెంట్ పెట్టాం. అరే ఆఫ్ ఎండ్ ఈక్వల్ టు 10 పెట్టేసాం. ఇప్పుడు
మొత్తానికి రొటేట్ అయిపోయింది, అంటే రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాం, రివర్స్ చేసేసిన తర్వాత ఫస్ట్ కే ఎలిమెంట్స్ని మళ్ళీ రివర్స్ చేద్దాం అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ రాయడం వల్ల ఏమైందంటే సార్కి చేయకుండా మనం ఒకే ఫంక్షన్ని సార్కి వాడుకుంటున్నాం. 0 నుంచి కే ఎలిమెంట్స్ని రివర్స్ చేసేసాం. మళ్ళీ ఏం చేద్దాం అనుకున్నాం, రివర్స్ నమ్స్ కామా కే ప్లస్ 1 కామా నమ్స్ డాట్ లెంత్ -1 రివర్స్ చేసేస్తున్నాం. ఇప్పుడు సేమ్ అలాగే రొటేట్ అయిపోయింది. ఈ ఫస్ట్ 3ని రొటేట్ చేసేసాం, మళ్ళీ ఈ లాస్ట్ 4 ఎలిమెంట్స్ని కూడా రొటేట్ చేసాం. స్టార్ట్ ప్లస్ ప్లస్ అండ్ మైనస్. 0 to k అంటే 0 1 2 3 అంటే ఫస్ట్ 3 ఎలిమెంట్స్ 0 1 2. ఓకే, 0 1 2. ఓకే, మనం ఇక్కడ నెంబర్స్ని పాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పంపించాలి. సబ్మిట్ చేస్తుంది. ఓకే, డన్.